తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఎట్లా అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు కూడా చల్లబడిన వాతావరణం లేదు. తెలంగాణ కావచ్చు, అంటే జూబ్లీ హిల్స్ కావచ్చు, ఎప్పుడు వేడి వేడిగా ఉంటుందని చెప్పి మళ్ళోసారి చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా నేను 40,000 మెజారిటీతో గెలుస్తా అంటుండే కదా, వాళ్ళు 40,000 చెప్పొచ్చు, మేము ఒక్కొక్కరు 100% గెలుస్తామని చెప్తున్నాం. కాన్ఫిడెంట్ కావాలా, ఓవర్ కాన్ఫిడెంట్ వద్దంటున్నా. అది ఇప్పుడు నవీన్ యాదవ్ అభ్యర్థి కావడం వల్ల కొంత టఫ్ అయింది అనుకోవచ్చు, లేకపోతే ఎట్లా అయింది, ఏంటి పరిస్థితి? నేనేమంటున్నా అంటే ఇలా ఏ అభ్యర్థి కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి వచ్చి నించున్నా సరే జూబ్లీ హిల్స్ కోట బీఆర్ఎస్ అడ్డ. ఇలా రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ఇండియన్ క్రికెటర్ నించుడు ఏమైంది? ఇంకెవరైనా రాహుల్ గాంధీ నించోబెట్టినా సరే జూబ్లీ హిల్స్ కంచుకోట, అది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కంటోన్మెంట్ రిజల్ట్ ను కూడా బేస్ చేసుకుని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కంటోన్మెంట్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఎన్నిక వచ్చింది, మరి అక్కడ ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నాం. ఓడిపోయిందంటే గెలుపోవటం అనేది సహజం రాజకీయాలను. సాయన చనిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ అందుకే గెలిపించారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లెని నించోబెట్టడం అనేది అది కరెక్టో కాదో తెలియదు. కానీ వద్దు ఇంకో ఛాన్స్ ఇద్దాం సాయి గణేష్ గారు ఇచ్చారు. దాని తర్వాత ఎన్ని అక్రమాలు చేసిండు, ఎంత పెద్ద కార్లు ఉన్నారు, ఎలక్షన్ అయి 1 year కాలే, ఏడికెళ్ళి వచ్చినాయి కార్లు, ఇది కూడా చెప్పాలి కదా. అదే రిపీట్ అవుతుంటా వాళ్ళు ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా మరి ఎట్లా? తప్పకుండా నేను ఏమంటున్నా, ఒక్కొక్కరితో గెలుస్తామని చెప్తున్నా, ఒక్కొక్కరితోనే గెలుస్తాం. 40,000 50,000 లక్షల కాదు, ఇలా కావాల్సింది అభివృద్ధి కావాలి. బీజేపీ అభ్యర్థి కనుక అనౌన్స్ అయితే ఏమన్నా టఫ్ మారే ఛాన్స్ ఉంటే ఇదే ఉంటుంది. బీజేపీ అనేది రాష్ట్రంలో ఎక్కడ లేనిది ఇక్కడ వచ్చి పీక్తారా? డిపాజిట్లు రావన్నా నీకు తెలియదు. ఇంకా ఈడ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ 40,40,000 ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు ఎడికెళ్ళి వస్తారు? కాన్ఫరెన్స్ ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ నవీన్ యాదవ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ లేదా? ఎంఐఎం మరి అటు వెళ్తుంది, దేనికి షిఫ్ట్ అయితే ఎంఐఎం కి షిఫ్ట్ అవ్వదా మైనార్టీ ఓటు? ఎంఐఎం క్యాండిడేట్ లేడు. మైనారిటీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టదు. ఎట్లా ఉండిపోతుంది ఈసారి? మరి అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తామని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు బండి ముందు నడవాలంటే పెట్రోల్ ఉండాలి కదా, అట్లా వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతున్నారు. అది ఖాళీ ట్యాంక్, అది ఏడికెళ్ళి పోస్తారు, ఖరాబ్ అయింది, దాన్ని ఉసుక పోసిరు దాంట్లో. అది ఖాళీ ట్యాంక్, అది టిప్పర్ లారీ లాంటిది. అది ఒక్కసారి అలా బ్రదర్ వీడియో అటు చూపి ఒకసారి ఎట్లుంది చూడు. కనబడుతుందా ఎట్లుంది? గులాబీమయం, మొత్తం గులాబీమయంలో ఎవరు తట్టుకుంటారు? చేతు కుడత అనేది మా కారు కింద తొక్కుడ దూసుకుంటూ వెళ్ళిపోతుంది.